నడువులు సర్పంచ్ గణపతి రెడ్డి భార్యని మాట్లాడుతున్నాను. సోషల్ మీడియాలో గత 2 days నుంచి వైరల్ అవుతున్న వీడియో గురించి మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. గణపతి రెడ్డి అనే వ్యక్తికి నాకు మ్యారేజ్ అయ్యి 20 years అవుతుంది. మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి చిన్న చిన్న ఇష్యూస్ మా ఫ్యామిలీలో జరుగుతూనే ఉన్నాయి. అది మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు, అతని సైడ్ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. ఈ ఇష్యూస్ చాలా సార్లు మధ్యస్థాలు చేస్తున్నారు, అయినా కూడా సెట్ అవుతుంది, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. భరించి ఇంకా నాకు ఓపిక లేక లాస్ట్ 5 years బ్యాక్ నేను కోర్టులో డివోర్స్ కేసు ఫైల్ చేశాను. 4-5 years నుంచి డివోర్స్ కేసు, ప్రాపర్టీ కేసు రన్ అవుతుంది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలకి నాకు ప్రాపర్టీ రాయమని కూడా నేను అడగలేదు అతన్ని. 2 ఆడపిల్లల జీవితం నాశనం చేస్తారు. అతను ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, బలాదురుగా తిరుగుతూనే ఉంటాడు. అతను ఫ్యామిలీ బాధ్యతలు పట్టించుకోడు. నేను 13 years గా బొటిక్ రన్ చేస్తున్నాను. నా ఇండివిజువల్ లైఫ్ నాకు ఉంది. అతను సంపాదించిన ప్రాపర్టీ కూడా కాదు, అది వాళ్ళ తాతల ఆస్తి. అది నేనేం చెప్తున్నానంటే అతని తదనంతరమే 2 ఆడపిల్లలకి రాయమని చెప్పి అడుగుతున్నా అతన్ని. అయినా నా సైడ్ మాట్లాడే వాళ్ళు ఎవరు అంత స్ట్రాంగ్ లేరు. మా ఫాదర్ లేరు, చనిపోయారు. నేను సింగిల్ లేడీని, మా మదర్ ఒకటే ఉంటారు, ఆమె ఏమీ చేయలేదు. సో మమ్మల్ని ఎవరు అడిగేవారు లేరు అనేసి అతను మమ్మల్ని చాలా రకాలుగా హరాస్మెంట్ చేశాడు. ఈ సమయంలో మాకు ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హరిప్రసాద్ రెడ్డి అనే అతను కొంచెం మధ్యస్థం వేస్తాడు, అతన్ని పిలుద్దాము అనేసి మా ఫ్యామిలీలో ఒక పర్సన్ వెళ్లి అతని కన్సల్ట్ అయ్యి అతను వచ్చి మా ఇంటికి వచ్చి మధ్యస్థం చేసి ఆడపిల్లల జీవితం నాశనం అయిపోతుంది కదా, వాళ్ళకి ఎంతో కొంత ఆస్తి రాసి ఫ్యామిలీ బాగుండండి, మంచిగా ఉండండి అని అతను చెప్పాడు. నేను ఆస్తి అడిగానని నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేశాడు. అతను మా ఫ్యామిలీకి సపోర్ట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడని పొలిటికల్ గా అతన్ని బ్యాడ్ చేశాడు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ వీడియోనంతా చూసి నన్ను ఆడపిల్లనని కూడా చూడకుండా గలీజ్ గా ట్రోల్ చేస్తూ నన్ను, నా పిల్లలనంతా మమ్మల్ని రోడ్డుకి లాగుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నా దగ్గర ఉంది. ఆ వీడియోని దీనికి లింక్ చేస్తున్నాను, చూడండి. నా పిల్లలకి రావాల్సిన హక్కు గురించి మాట్లాడాలని నన్ను ఇంత హెరాస్ చేసి కొట్టి నా క్యారెక్టర్ ని బయట ఇంత బ్యాడ్ చేశారు. మీరు ఈ వీడియో చూసారంటే మొత్తం మీకే అర్థమవుతుంది.